ఇప్పుడు క్రీడాకారులని అభివృద్ధి చేస్తున్నారు, క్రీడాకారులని డెవలప్ చేస్తున్నారు, ఓకే. కానీ రాష్ట్రం విడిపోయి మనకు 10 సంవత్సరాలు అయిపోయింది. ఒక జాతీయ స్థాయి స్టేడియం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా లేదు. ఇంతకుముందు ఉన్న స్టేడియంలతోనే నడుపుతున్నాం. వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అమరావతి ఏదైతే మనం రాజధానిగా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరిగిందో, అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని కూడా డెవలప్ చేస్తామని చెప్పాం. ఆ మాట పరంగానే రేపు ఇంటర్నేషనల్ ఏదైతే నరేంద్ర మోడీ గారి స్టేడియం ఉందో గుజరాత్లో, అదేవిధంగా మన రాష్ట్రంలో అమరావతిలో కూడా ఒక స్టేడియం నిర్మాణం జరిగేదానికి రూపకల్పన జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే 1000 ఎకరాల్లో అయితే స్పోర్ట్స్ సిటీ అమరావతిలో వస్తుంది. కేవలం అమరావతిలోనే స్పోర్ట్స్ డెవలప్ చేయడమే కాకుండా రాష్ట్రంలో 3 జోన్లుగా చేసుకొని, ఒకటి మన వైజాగ్లో ఒక జోను, 2వ జోన్ అమరావతి, 3వ తిరుపతిలో కూడా ఈ స్పోర్ట్కి సంబంధించి రీజనల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటారు. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారు, మనం కూడా ఇచ్చారు. ఇవి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ సేవలు మనం ఎట్లా ఉపయోగించుకుంటాం? మీరందరూ గమనించాలా, గత 5 సంవత్సరాల్లో ఒక ఇన్సెంటివ్స్ ఇచ్చిన పాపాను కూడా పోలేదు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 50 రోజుల ముందే 6.5 కోట్ల రూపాయలు ఒకే రోజు రిలీజ్ చేసినాం. దానివల్ల సుమారుగా ఒక 100 మంది పైగా ఎవరైతే స్పోర్ట్స్ మెన్ కోటాలో ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఇన్సెంటివ్స్ రావడం జరిగింది మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ఇక్కడ ఏవైతే మేము ఇన్సెంటివ్స్ విషయంలో అయితే రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కటి కంప్యూటరైజ్ చేశాము. ఎవరైతే శాప్లోకి వచ్చి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఏవైతే రావాలో అవి సంవత్సరాలు అట్లే పెండింగ్ పెట్టకుండా మినిమం ఒక 3-4 నెలల్లోనే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చేదానికైతే చర్యలు తీసుకుంటాం.